అందరికీ నమస్తే అండి. ఈరోజైతే వచ్చేసి మనము సీడ్స్ కుంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవైతే ఈరోజు నేను తెంపుతున్నానండి. ఇవి మనము తెంపేసుకొని పండిపోయాయి అన్నమాట. ఇలా పండిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ చెట్టుకి అయితే 2 ఉంచాను, 2 కాయలు తెంపేస్తున్నాను. ఇప్పటికైతే కూరకి ఇంకా మాకు మధ్య మధ్యలో కూరకైతే ఆ చెట్టుకు ఒక 4, ఆ చెట్టుకు ఒక 4 అలా అయితే కర్రీకి అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇలాచి చెట్టు అన్నమాట, యాలకుల చెట్టు. తర్వాత వచ్చేసి టమాటాలు కూడా కాస్తున్నాయి. ఇవేమో గుత్తొంకాయలండి. దీనికి గుత్తొంకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇవన్నీ పండిపోయాయి అన్నమాట. ఇంకా విత్తనాలకైన కాయలు ఇలా పండిపోయిన తర్వాత మనం తెంపుకోవాలి. పండిపోవటం అంటే ఇట్లా ఎల్లోయిష్లో అవుతాయి అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి బెంగళూరు వంకాయ అండి. ఇదైతే ఇంకా ఇప్పుడే కాస్తుందన్నమాట. కొంచెం పిందెలు అయితే అయినాయి. ఇంకా ఇది చాలా ఇంత పెద్దగా వస్తుంది, బారుగా వస్తుంది. ఇది కొంచెం పెరిగాక చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి టమాటాలండి. ఇవి చూడండి అసలు ఎంత ఎర్రగా ఉన్నాయంటే మనకి చాలా బాగా పండాయి అన్నమాట. ఈ కాయలు పుల్లగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. నాటు టమాటా అన్నమాట, చిన్న నాటు టమాటా. చెట్టు నిండా కాయలే ఉన్నాయి, అందుకని ఇవి కూడా తెంపుకుంటున్నాను. ఇవి మనం సీడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పండాయి కాబట్టి ఒక టిష్యూ పేపర్ మీద ఈ కాయని ఇలా మనము నలిపేసి పెట్టేస్తే చక్కగా దానికి అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. చామంతులు అయితే ఇంకా పూస్తూనే ఉన్నాయన్నమాట. ఇది రణపాల అండి. అత్తయ్య గారు వచ్చేసి చెప్పాను కదా, ఈ లీవ్స్కి పక్కన ఉన్న మొక్కలన్నీ తెంపేసి చక్కగా ఒక ఇసుకలో, ఒక బౌల్లో ఇసుక వేసి అందులో పేరుస్తున్నారు. అవి ఇప్పటికి 3 సార్లుగా అయితే వేశారనమాట. అవి కూడా చూపిస్తాను నేను వేస్తున్నప్పుడు ఎలా వేస్తా. ఇవి మనం తెంపకపోతే ఏమవుతాయి అంటే పడి ఇంకా కింద రాలిపోయి మొక్కలు అవుతాయి. చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి తెంపుకున్నవన్నీ కూడా మనము ఒక బౌల్లో విసుకేసుకొని ఆ ఇసుకలో పేర్చుకునే విధానం అయితే చూపిస్తాను నేను. తర్వాత హైబ్రిడ్ గులాబీనండి. ఇదైతే బాగానే పూస్తుంది. నేను ఇంకా చూడండి, తెంపకపోయేసరికి మొత్తం రాలిపోతున్నాయి. థిక్ మెరూన్ కలర్ అన్నమాట. మన మెరూన్ ఉంటుంది కదా, మెరూన్ అన్నమాట, మెరూన్ రెడ్. కిందంతా థిక్ మెరూన్ ఉంటుంది, పైనేమో మెరూన్లో అది ఒకలాంటి రెడ్ కలర్లో ఉంటుంది, థిక్ రెడ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి కనకాంబరాలండి. చూడండి, మొన్న అత్తయ్య గారు తెంపారు, మళ్ళీ తయారైనాయి అన్నమాట. ఇవన్నీ అయితే నేను చామంతులు ఇంకా సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి చిట్టి చామంతి, పెద్ద చామంతి, మర్మము, ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న కంటైనర్స్లోనైతే వేసుకున్నాను. మొన్ననే రీసెంట్గా వేశాను. పుదీనా, ఇవన్నీ కూడా అంటే వీడియో చేద్దాం అనుకున్నాను, ఆ రోజు చేయటం కుదరలేదు, అందుకని చేయలేదు. తెల్ల చామంతి, చిట్టి చామంతి, పచ్చ చామంతి, మన దగ్గర కింద ఉన్నవన్నీ కూడా ఇలా కుండీలో పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇది వచ్చేసేమో మనకి ముద్దదన్నమాట. శివుడు శంకులు ఉంటాయి కదా, ముద్ద శంకు అన్నమాట. సీడ్స్ పెట్టుకున్నాను, ఒక 2 3 పెట్టాను. ఒకటైతే ఆగిందనమాట. ఇంకొకటి ఇది తమలపాకు, ఇదేమో పూలల్లో కట్టుకునేదన్నమాట. చూడండి, మన ఇంకొకటి వచ్చేసి ఇది సీతాఫలం. అయితే నేను సీడ్ పెట్టాను అన్నమాట. ఇది మొలకొచ్చింది, చాలా స్వీట్గా ఉందండి సీతాఫలం, చాలా పెద్ద సీతాఫలం. ఇదైతే సీడ్ పెట్టాను. ఇలాంటి ఏమైనా ఒక చిన్న చిన్న డబ్బాలు ఉంటే
అవి పడేయకుండా మన పెరుగు ఉంటుంది కదా, కృష్ణ మిల్క్ వాళ్ళన్నమాట. అందులో ఈ బాటిల్కి అయితే చిన్న హోల్ పెట్టేసి చిన్న హోల్ పెట్టేసి కొంచెం మట్టి వేసి సీడ్ పెట్టాను. ఇది వచ్చిందనమాట. ఇది కొంచెం ఇంకా పెరిగిన తర్వాత అప్పుడు కింద వేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే తమలపాకు అనమాట. నా దగ్గర చాలా ఇట్లల్లో తమలపాకు ఉందండి. ఇలాంటి చిన్న చిన్న కుండీలు తీసుకొని తమలపాకులు పెట్టాను. ఇంకొకటి ఇది కూడా మన ఆరెంజ్ కలర్ హైబ్రిడ్ గులాబీనండి. గులాబీలు నా దగ్గర ఎక్కువ లేవన్నమాట. మొన్న ఒక వైట్ అను ఆరెంజ్ తెచ్చేసాను. ఇంతకుముందు అయితే సెంటు గులాబీ అను హైబ్రిడ్ గులాబీలు రెండే ఉన్నాయన్నమాట, మెరూన్లో పింక్లో. ఇది వచ్చేసి ఆరెంజ్, వైట్ది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మన బ్లడ్ రెడ్ మందారం అని చెప్పాను కదా, ఆ మందారం అయితే వేసానండి. ఇది కొమ్మ చేసి పెట్టాను, బాగా చక్కగా వస్తుందన్నమాట. కొంచెం పెరిగిన తర్వాత బతికాక చూపిద్దాం అనుకున్నా. ఇదైతే బతికిందనమాట. ఇది వచ్చేసేమో మా అత్తయ్య గారు ఏం చేశారంటే, మన వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అర్థమైద్ది. ఆ రెబ్బలు అయితే 2 పెట్టారండి ఇందులో. చూడండి వెల్లుల్లి అనమాట. ఇది కొంచెం తయారైన తర్వాత చూపిస్తాను. ఇవి వచ్చేసేమో చుక్క మల్లెలండి. ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. కనకాంబరాలు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి చామంతులు, ఇంకా సీజన్ అయిపోతుంది కదా, ఇంకా అవేదో పూయనట్లు పూస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఇది మిర్చి అండి. చూడండి, ఇది ఘాటే ఉంటుందన్నమాట. చాలా చిన్న కాయలు, కానీ ఘాటు మాత్రం ఎక్కువ అండి. పచ్చిగా ఉన్నప్పుడేమో బాగా థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది, పండాకేమో ఇట్లా రెడ్గా ఉంటుంది అనమాట. అంటే మిర్చి పండితే ఏదైనా రెడ్గా ఉంటుంది కదా, కానీ మనకైతే కూరలో అంటే మనకి టయానికి పచ్చిమిర్చి లేకపోతే ఈజీగా ఒక 4-5 కాయలు అయితే మనకి కూరలోకి అయితే వెళ్తున్నాయి అన్నమాట. చూడండి, పక్కనే వేసాను. అది అసలు నిజానికైతే ఇది చాలా పెద్ద మిర్చి అన్నమాట. చూడండి, ఇంకా పెద్దగా అవుతుంది. దీనికంటే మన ఏమంటారు, బజ్జీ వేస్తారు కదా, ఆ మిర్చి అంత ఉంటుంది. కాకపోతే కొంచెము వీటికి బలం లేక ఇలా కొంచెం చిన్నగా అయితే వస్తుంది. ఇది చిన్న చెట్టే కానీ చూడండి కొంచెం పెద్దగా ఉంది. ఇది పెద్ద చెట్టు కానీ కాయలు ఎక్కువ ఉండటం వల్ల ఇది కొంచెం చిన్నగా కాస్తుంది అన్నమాట. చెట్టు నిండా కాయలే. అమ్మ ఏమనిందంటే, కొమ్మలు ఇవి కట్ చేస్తూ ఉంటుంటే మనకి మిర్చి అయితే బాగా పెరుగుతుంది, తవ్వకం పెట్టేసి దీనికి కొంచెము ఎరువులు ఏవైనా మన ఇంట్లో ఆర్గానిక్ ఎరువులు వేస్తే కాయలు అయితే బాగా వస్తాయని చెప్పింది. చేస్తాను ఆ పని. చూడండి మిర్చి. ఇవన్నీ కనకాంబరాలే అన్నమాట. ఇదేమో పూజకు అనమాట, విష్ణువర్ధనం అంటారు కదా, అదే విష్ణువర్ధనం బిల్ల గన్నేరో ఏదో అంటారు కదండి, అదనమాట. ఇదైతే పెద్దదే చెట్టు ఉంది ఇంట్లోనే, మనకి పూజకి అయితే ఉపయోగపడుతుంది. మీకు ఇంకొకటి చూపించాలండి. నేను మామూలుగా ఒక 4-5 సీడ్స్ అయితే పెట్టుకున్నాను. ఏంటి అంటే కాకరకాయ అండి. అవి వచ్చేసి చూడండి, పెద్ద నల్ల కాకరకాయ అన్నమాట. చాలా పొడుగు నల్ల కాకరకాయలు ఉంటాయి కదా, అవన్నమాట. చాలా రుచిగా ఉంటాయి ఇవి. మా ఇంట్లో అందరికీ కాకరకాయ ఫేవరెట్ అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరూ కాయ పండిందని చెప్పేసి ఆ సీడ్స్ అయితే అక్కడొక 2 పెట్టాను. అత్తయ్య గారు ఏం చేశారంటే, ఈ బిస్లరీ క్యాన్లో అంతకుముందు ఒక వీడియోలో చూపించాను, అందులోనైతే ఆ సీడ్స్ మొలకెత్తినవి తీసి ఇందులో ఒకటి అయితే పెట్టారు. ఇప్పుడు ఇది ఒక కాయ వచ్చిందనమాట. కింద వేసింది కూడా చూపిస్తాను. అది బాగా పెరిగింది, పిందెలేమో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ చెట్టుని కింద పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ఎంత మనం కిచెన్ వేస్ట్ వేసినా కానీ బలం సరిపోవట్లేదు. చూడండి, ఇది మన కొబ్బరి చెట్టు లాగే ఉంటుంది, క్రోటన్ అన్నమాట. ఇది దేనికైతే పాకుతుంది అది చక్కగా.
నేను ఎందుకు ఇది చూపిస్తూ బిస్లరీ క్యాన్లోనే ఉంది, కింద నేలున్న కింద ఎందుకు పెట్టలేదు, బిస్లరీలో పెట్టాము ఎందుకు అంటే తేడా చూపించాలనండి. మనం కిచెన్ వేస్ట్, బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ పోస్తున్నాం కదా, దీంతో ఈ మాత్రము మనకి బిస్లరీ ఈ మట్టిలోనే వస్తున్నప్పుడు మనము బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అపార్ట్మెంట్స్లో బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు, కొంచెమే ప్లేస్ ఉన్నా కానీ. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఏ రకమైన పెట్టుకోవచ్చు అన్నమాట, ఆకుకూరలు, కాయకూరలు అలా. ఇదిగోండి, ఇది బిస్లరీ ఇదన్నమాట. 5 లీటర్ మనకి ఇది 10 లీటర్స్ క్యాన్ అన్నమాట బిస్లరీ. చూడండి, ఇది వచ్చేసి దీన్ని కట్ చేసేసి ఇందులో పెట్టాము. ఇగో సీడ్ ఇక మధ్యలో పెట్టామన్నమాట. చూడండి, మధ్యలో సీడ్ పెడితే వచ్చిందనమాట. ఇక్కడుంది. ఇది ఆల్రెడీ ఒక కప్లో మట్టేసి సీడ్స్ పెడితే ఒక 4 మొలకొచ్చాయి. అక్కడొక 2 అక్కడొక 2 అయితే పెట్టామన్నమాట. ఇందులో ఒకటి పెట్టాము, ఇంకా చూపిస్తాను. ఇంకొక దగ్గర పెట్టాను, అది కింద, ఇదేమో పైన అదే కుండీలో. మళ్ళీ మాకు ఇదంతా కూడా మట్టేనండి, నేలే అన్నమాట. కింద ఉంటుందన్నమాట. ఇంటి ముందల మాకు గేటు దగ్గర ఉండే ప్లేస్. అక్కడ వచ్చేసేమో ఇలా గేటు దగ్గర గోడల మీద ఇట్లా మొక్కలు పెట్టాము. అటు సైడ్ కూడా కిందే ఉంటుంది. ప్లేస్ అయితే చాలా ఉంటుందన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర కూడా అటు సైడ్ అత్తయ్య గారు ఒక హ్యాంగింగ్ ప్లాంట్ వేద్దామని చెప్పేసి మట్టి అదంతా క్లీన్ చేస్తున్నారు మా అత్తగారు. చూడండి, ఇవన్నీ కూడా మనకి కుండీలే అన్నమాట. ఇవి మల్లె చెట్టు అండి, దీని పక్కనే మామిడి చెట్టు ఉంటుంది. అసలు ఒకసారి ఈ లుక్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి పెద్దది మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు అన్నమాట ఇది. సంవత్సరం పూత వస్తుందేమో చూడాలి. పక్కన వాళ్ళ ఇంట్లో పనస చెట్టు అన్నమాట ఇది. మనకు వచ్చేసి ఇదైతే చూడండి, మొన్న ఆకులన్నీ కట్ చేశాను, చెప్పాను కదా వీడియోలో. ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయని చెప్పేసి అలా కట్ చేస్తే ఈ అత్తయ్య గారు అన్నీ ఆకులు తెంపేశారు. చక్కగా తెంపేస్తే ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఇగుర్లు స్టార్ట్ అయ్యి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక పువ్వు అయితే ఈరోజు పూసిందనమాట, రెడ్ మందారం. ఇది వచ్చేసి హైబ్రిడ్ టమాటానండి. అవేమో నాటైతే ఇది హైబ్రిడ్ అన్నమాట. ఇది బరువు బ్యాలెన్స్ ఆపలేక కుండీలో ఇలా అయితే పడిపోతుంది చెట్టు. చాలా వెయిట్ అవుతుంది అది కాయలు. పాపం ఇట్లా వచ్చేస్తున్నాయి బాగా బంచి కానీ ఆపలేకపోతుంది. మామూలుగా అయితే ఇది కింద నేలలో ఉంటే చాలా పెద్దగా వస్తాయి. కొన్ని తీసేసి నేలలో పెడదాం అనుకుంటున్నా. ఎండలకి తట్టుకుంటాయో లేవో చూడాలి. మామిడి చెట్టు ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది. బాగా చిగుర్లు అయితే వస్తున్నాయి. మరి ఇయర్ కాస్తుందో లేదో చూడాలి. ఇంతవరకు అయితే కాయలేదండి. ఇంకా ఇప్పుడు కాస్తే ఫస్ట్ అన్నమాట కాయడం. పెద్దదే మామిడి చెట్టు ఉంది, పక్కనే పనస చెట్టు ఉంది. అది మా ఇంట్లో కాదు, పక్కన వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లోనైతే ఇవి ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని చామంతులు ఉన్నాయండి, కూడా చూపిద్దాం. ఇంకా సీజన్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ పూలు అన్నమాట ఇవి. సీజన్ అయిపోతుంది కదా, ఎండలు అయితే మండిపోతున్నాయి. ఏంటో ఎండాకాలమే రాలేదు ఇంకా, అయినా మండిపోతుంది ఎండ. అయినా పర్వాలేదని చెప్పేసి ఇంకా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది ఇంటి వెనకాల అన్నమాట అండి. నేను ముందు చూపించాను కదా, ఇప్పుడు ఇది ఇంటి వెనకాల అన్నమాట. లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చూపిస్తున్నాను నేను. చూడండి,
ఇది ఇంటి వెనకాల మామిడి చెట్టు అనమాట. ఇదైతే చాలా చిన్న చెట్టు. ఇది వేసి 1 ఇయర్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా ఇంత అయితే పెరిగింది. చాలా చిన్న చెట్టు వేశారు. ఇదైతే హైబ్రిడ్ అని చెప్తున్నారు, చూడాలి. 1 ఇయర్కే కాస్తుంది అంటున్నారు, కానీ ఈ చెట్టును చూస్తే నాకు 1 ఇయర్కి కాస్తుందేమో అని అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కాకర చెట్టు అండి. ఇక్కడ ఒక సీడ్ పెట్టుకున్నాను. మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ సొరపాదు ఉంది కదా, అది మొన్న తీసాను, సొరకాయ కట్ చేశాను. నేను ఇప్పుడు వీడియోలో అది కూడా చూపిస్తాను అన్నమాట. మీకు కట్ చేసి పెట్టాను వీడియో, మార్నింగ్ చేశాను. ఇదేమో ఆఫ్టర్నూన్ వీడియో చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఒక సీడ్ పెట్టాను అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మన సొరపాదు అయితే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ పెట్టాను. ఇవి కూడా వంకాయ చెట్లేనండి. వంకాయలు అయితే నేను కట్ చేసుకుంటాను. ఇవి చాలా అందరికి ఇవ్వాలన్నమాట, మన పక్కన వాళ్ళకి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారు, వాళ్ళకి కూడా పంపించాలని అనుకుంటున్నా. నేను పంపిస్తానండి, అందరికీ పంపిస్తాను, అడిగిన వాళ్ళందరికీ కూడా. అయితే అందుకని ఎక్కువగానే ఉంచాను అనమాట. గుత్తి వంకాయలు, బారు వంకాయలు, చిన్న వంకాయలు, ఇవి చిన్నవి. ఇది వచ్చేసేమో పెద్దదన్నమాట. ఇవి వచ్చేసేమో నార్మల్ చిన్న గుత్తి వంకాయలు అనమాట. బెంగళూరు వంకాయ కూడా ఇంక ఇప్పుడే సీడ్ పెట్టాను, అవైతే ఇప్పుడు చూపించాను కదా, అవి కూడా ఉంచుతాను సీడ్కి. నెక్స్ట్ వచ్చేసి కాకర చెట్టే చూపిద్దామని నేను అది కింద పెట్టిందనమాట సీడ్, ఇక్కడ పెట్టాను. చూడండి, పిందెలు అయితే ఈ మాదిరిగా ఉన్నాయి, ఈ మాదిరిగా ఉందన్నమాట. ఇది అది ఒక్కసారి పెట్టిందే, కానీ అది మనకేమో అది దాంట్లో ఉండటం వల్ల, బాటిల్లో ఉండటం వల్ల కొంచెం చిన్నగా పెరిగింది చెట్టు. ఇదేమో పెరగడానికి బాగా పెరుగుతుంది, కానీ ఇప్పుడే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, చిన్న చిన్న పిందెలు అన్నమాట. చూడండి చిన్నగా ఉన్నాయంటే, చిన్న పిందెలు, కాకపోతే హెల్దీగా వస్తుంది అన్నమాట. చిన్న పిందెలు చెట్టు నిండా ఉన్నాయండి. చూడండి, నేను ప్రతి ఒక్క పిందెను కూడా చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉందన్నమాట, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. వీడియోలోనైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కొంచెం పెద్దదే ఉందండి. దీని పక్కనే ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒకటి ఉందండి, అది కనిపిస్తుందో లేదో. ఇక్కడ నా ఫింగర్ ఏలు ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇంకా మొత్తం కూడా పూత పిందె మీద ఉందన్నమాట చెట్టు. చాలా హెల్తీగా వస్తుంది, కింద ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా నేను చూస్తాను. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది లోపల, ఈ పెద్ద కాయ పక్కనే, పెద్దదాని పక్కనే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ దగ్గర దగ్గరే 4 ఉన్నాయన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ కాకరకాయలు అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇది ఒక మామిడి చెట్టు అన్నమాట. ముందు 2 ఉన్నాయి, వెనకాల ఒకటి అన్నమాట. ఇది కరివేపాకు చెట్టు. ఇది నేను రీసెంట్గా అయితే ఒక 6 months బ్యాక్ వేసుకున్నానండి. ఇది వచ్చేసేమో మనకి కుంకుమ పువ్వు చెట్టు అంటారు కదా, మనకి అదేనండి, లిప్స్టిక్స్ వాటిల్లో యూజ్ చేస్తారు అదనమాట. అవి సీడ్స్ వేసుకుంటే మొత్తం ఈ బారు బారు మొలిసాయి అన్నమాట. ఇది చూడండి, ఇది వచ్చేసేమో మనకి వాక్కాయ చెట్టు అన్నమాట. ఇది మన మిద్దె తోటలో ఉండేది. అయితే నేనేం చేశానంటే అమ్మకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తెచ్చుకున్నాను. 2 ఉండే మిద్దె తోటలో, ఇదొకటి కింద నేలలోనే వేసాను అన్నమాట. మొన్నటి దాకా చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కొంచెం హెల్దీగా లేదు చెట్టు. ఇప్పుడు కొంచెం హెల్దీగా అయ్యాక చూపిస్తున్నాను. వాక్కాయ చెట్టు, అదే కలంకాయలు అంటారు కదండి, అవి వాక్కాయలని కూడా అంటారు. అది వచ్చేసేమో పనస సీడ్స్ వేస్తే వచ్చిందనమాట, చాలా స్వీట్గా ఉంటుంది అది. ఇది వచ్చేసి క్రీపర్ అన్నమాట.
కానీ దీని ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఎలా ఉంటాయంటే లిల్లీ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, స్మెల్ కూడా వస్తాయండి. చూడండి నేను చూపిస్తాను దగ్గర నుంచి మీకు. లెంత్ ఎక్కువైనా పర్వాలేదని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ పూసిన పూలేమో ఇలా ఎల్లో ఇష్లో ఉంటాయి, ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి ఫస్ట్ పూసినవి అన్నమాట. అంటే ఫస్ట్ పూసినేమో ఇలా వైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి, మనకి పాలమేగడ కలర్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం పండినట్లు అయిపోయినప్పుడేమో ఇలా ఎల్లో ఇష్లో వస్తుందన్నమాట పువ్వు. చూడండి స్మెల్ వస్తుంది. దీని మొగ్గ కూడా లిల్లీ లాగానే ఉంటుంది, మనకి పూలదండలలో చేస్తారు కదా లిల్లీ పువ్వు, ఆ మాదిరిగా ఉంటుంది. చూడండి మొగ్గ ఇది చిన్నగా ఉన్నప్పుడు మొగ్గ, ఇది ఇప్పుడు ఈరోజు విచ్చే మొగ్గ అన్నమాట. ఇది ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ విచ్చుకుంది, అంటే ఈవినింగ్ విచ్చుకుంటుంది. ఇది ఈవినింగ్ ఇలా ఉంటుంది, అంటే ఈవినింగ్ ఇలా విచ్చుకుంటుంది, మార్నింగ్ అయ్యేసరికి ఇలా అయిపోతుంది. కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీనిది. ఇది క్రోటనేనండి మనకి, అంటే క్రీపర్ అన్నమాట. క్రోటన్ అంటే క్రోటన్ కాదు, క్రీపర్ జాతికి చెందిన చెట్టు అన్నమాట ఇది. కాకపోతే దీని పువ్వు ఈ మొక్క పేరు అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుంది. ఇది క్రీపర్ అన్నమాట, మనకి ఇలా ఇంకేటంటే అటు స్ప్రెడ్ అయిపోతుంది అది. చూడండి మాకు ఇక్కడ వచ్చేసి విల్లాలో మొత్తం కూడా మాకు సోలారు, అంటే కరెంటుది అయితే ఫెన్సింగ్ ఉంటుందండి, వాటికి కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. స్మెల్ అయితే మనకి సేమ్ ఇది ఎలా ఉంటుందంటే స్మెల్ వచ్చేసి, స్మెల్ చెప్తాను నేను, ఈ పువ్వు ఏంటనేది నాకు చెప్పండి. చూడటానికి అయితే లిల్లీ లాగా ఉంటుంది, కానీ లిల్లీ పువ్వు కాదు, క్రోటన్ అన్నమాట ఇది. లిల్లీ అయితే మనకి కింద నుంచి వస్తుంది కదా, మనకి అది చెట్టులాగా ఇట్లా వస్తుంది కదా, ఇదైతే క్రీపర్ లాగే ఉంటుంది, క్రీపరే అన్నమాట. దీని స్మెల్ వచ్చేసి మనకి బొండు మల్లెలు అంటారు కదా, ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. అంటే అది బాగా వస్తుంది, ఇది కొంచెం లైట్గా వస్తుంది అన్నమాట. స్మెల్ కూడా బాగుంది. ఇంకొకటి మన ఎర్రబచ్చలండి, ఎర్రబచ్చలి అయితే సీడ్స్ అయితే తయారైపోయాయి. చెప్పాను కదా, సీడ్స్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏది కూడా ఆకులు మనకి బచ్చలాకులు అయితే దృఢంగా రావన్నమాట. ఇంకా అదేదో పల్చగా వచ్చి రానట్లు వస్తాయి. అందుకనే నేనైతే చూడండి బచ్చలి గింజలు అయితే తయారైపోయాయి, ఇవైతే తెంపుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఎర్ర బచ్చలి చూపించాను కదా, ఈ కాడ వచ్చేసి రెడ్గా ఉంటుంది, ఆకు ఏమో గ్రీనిష్లో ఉంటుంది. దీని కింద కూడా మనకి బచ్చలి పండు కలర్లో ఉంటుంది. ఇక కాయలు ఇవి కూడా తెంపుకుంటున్నాను నేను. ఇంకొకటి వచ్చేసి ఇదేమో గ్రీన్, మనకి రామ బచ్చలి అంటారు, పెద్ద ఆకు ఉంటుంది కదా బచ్చలి, అదనమాట ఇది. చూడండి ఇది కూడా మొత్తం సీడ్స్ వచ్చేసాయి. చూడండి కనిపిస్తుందా మీకు? ఈ గింజలు అయితే అండి తినటానికి మార్నింగ్ అయితే పిట్టలు వస్తున్నాయి, మామూలుగా రావట్లేదు. ఒకరోజు వీడియో తీసి చూపిస్తాను మీకు. ఎన్ని రకాల గువ్వలు, పిట్టలు, పిచ్చుకలు చాలా వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇవి కూడా చూడండి, ఇవి మనకి రామబచ్చలి అన్నమాట, పెద్ద ఆకులు ఉంటాయి కదా అదనమాట రామబచ్చలి. ఇవి కూడా సీడ్స్ తయారైపోయినాయి, కాయలన్నీ పండిపోయాయి అన్నమాట. ఇవి తినటానికి పిట్టలు బాగా వస్తున్నాయి, చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇది చూడండి అసలు, ఇవి కొన్ని పిట్టలకైతే ఉంచేస్తా, పాపం అన్నీ తెంపుకోవడం కరెక్ట్ కాదు కదా, అందుకనే వాటికి కొన్ని ఉంచేసి కొన్ని మాత్రమే మనకి ఎన్ని అవసరమో అన్నీ తెంపుకుంటాను. 2 గింజలు నాటుకున్న చాలన్నమాట, ఇంటింటికి ఒక 2 గింజలు నాటుకున్న చాలన్నమాట. ఇది క్రీపర్ లాగా వస్తుంది కాబట్టి మనకి బోలెడన్ని ఆకులు అయితే వచ్చేస్తాయి.
చూడండి. ఇంకా కొన్ని అయితే తెంపుతాను, మిగతాయి పిట్టలకు వదిలేస్తా. ఇదేమో ఎర్ర బచ్చలి, ఇదేమో రామబచ్చలి, గ్రీనిష్లో ఉండేది. చేతులు చూడండి ఎలా అయిపోయాయో, పండిన కాయలు కదా. చూడండి, ఇది వెనక వైపు ఉన్న ప్లేస్ అన్నమాట. చక్కగా ఇలా ఉంటుంది మట్టి, కింద నేలలోనే ఉన్నాయి చెట్లు. ఇటంతా ఓపెన్గా ఉంటుంది ప్లేస్ మొత్తము. వెనక వైపు అయితే చాలా పెద్ద ప్లేసే కానీ కొంచెంలోనే ఇలా చేశారనమాట మట్టి. ఇది తమలపాకుల చెట్టు, ఇది జామ చెట్టు అండి. ఇది కూడా 6 months అవుతుంది వేసి. ఇది ఒక వంగ చెట్టు, దీనికి కూడా ఒక వంకాయ ఉంటుంది. చూడండి, ఇది కూడా పండింది, తెంపుకుందాము. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. నేనైతే 4 ఆ చెట్టుకు 4 ఆ చెట్టుకు 4 వంకాయలు తెంపి టమాటోలు వేసి నేను కూర పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ఆర్గానిక్ కదా. చూడండి, ఇదేమో కిందనే ఉంది తమలపాకు. ఇది గోంగూర అండి. మన దగ్గర తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం మొన్ననే కట్ చేశాను, గోంగూర సీడ్స్ కూడా. ఇవి వచ్చేసి కనకాంబరాలు. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది మనకి. చూడండి, కనకాంబరాలు అయితే ముందు వెనక అన్ని చోట్ల బాగా ఉన్నాయి. అత్తయ్య గారి కనకాంబరం చెట్టు బాగా అక్కడక్కడ వేస్తారనమాట. ఇది వచ్చేసేమో రుద్రాక్ష చెట్టు అండి, పింక్ కలర్. ఇలా మాకు ఒక గుమ్మం ఉంటుందన్నమాట. ఇక్కడ తులసమ్మని పెట్టాము, గుమ్మానికి ఎదురుగా తులసమ్మని పెట్టా. కృష్ణుడు, తులసమ్మ మీకు చాలాసార్లు వీడియోస్లో చూపించాను. తులసమ్మని కూడా కింద వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడే మనకి ఉసిరి చెట్టు కూడా నేను తులసమ్మ దగ్గరే ఉసిరి చెట్టు వేశాను, బాగా వస్తుంది. అందుకే తులసి చెట్టు కూడా కిందే వేస్తాను. ఇది మారేడు అన్నమాట. మారేడు కుండీలోనే ఉంది, దీన్ని కూడా కింద వేసుకోవాలి. కనకాంబరాలండి, కనకాంబరాలు అయితే ఫుల్గా ఉంటాయి మా ఇంట్లో. తెంపుతూ ఉంటే 2 daysకి ఒకసారి కనకాంబరాలు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదేమో మందారం అండి. ఇది ఇంత చిన్న పెరుగు బకెట్లో ఉంది మన మిద్దె తోటలో ఉన్నప్పుడు. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మందారం, రెక్క మందారం, రెడ్ కలర్. ఈ మొక్కని చూడండి ఒకసారి, ఇది ఇన్సులిన్ అన్నమాట. ఇది చిన్న చెట్టు, చిన్నగా ఉండేది, అసలు విపరీతంగా పెరిగిపోతుందండి. మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు అన్నిటికి పోస్తున్నాం కదా, అసలు ఎంత పెద్దది అయిపోయిందంటే ఇది నాకంటే హైట్ అయిపోయింది. చూడండి, ఇన్సులిన్ అన్నమాట. డయాబెటిక్ పేషెంట్కి ఈ లీఫ్ ఒకటి తింటే చాలా మంచిదన్నమాట. చూడండి, చాలా పెద్దది అయిపోయింది. ఇది వచ్చేసి పసుపు దుంపలండి ఇవన్నీ. అది నిమ్మ చెట్టు అన్నమాట. అది ఈ సైడ్ కానీ మూలలోనే మట్టిలోనే వేసాము నిమ్మ చెట్టు. అది ఇప్పుడే కొంచెం మంచిగా వస్తుంది. ఇంతకుముందు మన ఖమ్మంలో ఉన్నప్పుడు మిద్దె తోటలో ఉండేది. తులసమ్మ చూడండి ఎంత పెద్దదైంది. మా దగ్గర తులసమ్మ కూడా బాగుంటాయి అన్నమాట. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. ఇవన్నీ క్రీపర్ అండి. ఇలా కుండీలు ఉంటాయి కదా, మనం ఇలా క్రీపర్ అయితే ఇలా పెట్టుకున్నాం. ఇది టటిల్ వైన్ అన్నమాట. అదొక క్రీపర్, ఇదొక క్రీపర్. ఇది వచ్చేసి మన మిర్చి చెట్టు అన్నమాట. ఇది ఒక కుండీలో పెట్టుకున్నాను. ఇదేమో పెద్ద తమలపాకు అండి. ఇగో ఇక్కడ ఒకటి పెట్టాను కాకరి గింజ, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టాను. ఇది కూడా కింద నేలలోనే ఉంది, కాకపోతే ఇది కొంచెం చిన్నగా వస్తుంది. ఇక్కడే తమలపాకు ఉండేసరికి చిన్నగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం అన్నమాట. పక్కన వాళ్ళు ఒక లీఫ్ ఇచ్చారు, పెట్టాను. ఇప్పుడైతే కొంచెం ఇలా ఉందన్నమాట. ఇంకా దీనికి కొంచెం మట్టి వేయాలి. ఇది వచ్చేసి కాగడమల్లి. ఇప్పుడే మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి, ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట.
ఇవన్నీ కనకాంబరాలేనండి, అన్నీ కనకాంబరాలే. ఇది చూసారు కదా నేతి బీర, చూడండి ఎలా అయిపోయిందో. మన నేతి బీర పాదు బాగా పండిపోయింది. ఇంకా కాయలు కూడా చాలా వరకు పండిపోయాయి. ఇంకా తీసేద్దాము అని అనుకుంటున్నా. ఒక 15 రోజుల్లో కాయలు అన్నీ కూడా హార్వెస్టింగ్ చేసి సీడ్స్ కాయలన్నీ కట్ చేస్తాను, అప్పుడు తీసేస్తాను అనమాట. ఆ పైన చూడండి కాయ ఇక్కడ ఎండిపోయిందనమాట. అది నేతి బీర, ఇది కూడా తీసేస్తాను. పొట్లపాది కూడా అండి కాయ బండిపోయింది, తీసేస్తాను. అది కూడా నేను కట్ చేసేటప్పుడు వీడియో చేస్తాను. ఇవన్నీ మాకు కిందున్న ప్లేస్ మీరు చూస్తారని, మా ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్లో మొక్కలు అన్నమాట ఇవి. ఇది ఒక రకమైన కనకాంబరం అండి. ఇది ఆరెంజ్లో ఉంటుంది, మధ్యలో వచ్చేసరికేనేమో లైట్ ఎల్లోలో ఉంటుందన్నమాట. ఇది కూడా మన ఖమ్మంలో ఉన్నప్పుడు నాకు మిద్దె తోటలో ఉండేది, అది నేను కింద పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో. చెట్టు మాత్రం బాగా పెరిగిందనమాట. ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదేమో మెరాకిల్ ఫ్రూట్ అండి. ఇది కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి, గుత్తులు పూస్తాయి. నేను ఒకసారి మన వీడియోలో చూపించాను ఈ ఫ్లవరింగ్స్, అదనమాట. ఇది వచ్చేసేమో మనకి, ఇది మన మిద్దె తోటలో ఉన్నప్పుడు నేను ఈ కరివేపాకు చెట్టు అయితే కుండీలో వేసుకున్నానండి. అదే అనమాట. చూడండి ఎంత పెద్దది అయిపోయిందో కుండీలోనే. కింద నేలలో పెడదాం అనుకున్నా, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి దీన్నైతే నేను ఇలాగే ఉంచేసి ఇక ఫ్రెష్గా కరివేపాకు వచ్చినప్పుడల్లా ఇలా తెంపేసుకొని వాడుకుంటున్నాను అనమాట. తర్వాత ఇలానే వెళ్తుంటే మనకి ఇంకా ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయండి. ఇది కూడా ఖమ్మంలోదేనమాట, తెచ్చిపెట్టాను. అడేలియం అండి. ఇది 8 సంవత్సరాల మొక్క అనమాట. ఇది మొన్ననే తెచ్చాము. ఇది వచ్చేటప్పుడు తీసుకురావడం కుదరలేదు. ఇది కొంచెం కొమ్మలు ఇవన్నీ బాగా ఇదైపోయినాయి, కట్ చేసేసి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయని ఆగాను. చూడండి, దీనికి పోషకాలు తక్కువైపోయినాయి. దీనికి కొంచెం బలం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా మనకి తయారైపోతుంది దాని మొదలు అన్నమాట. చాలా బాగుంటుంది మొదలు. చూడండి, ఇది 8 సంవత్సరాల మొక్క. ఇవి చూడండి అత్తయ్య గారు, ఇందాక మా అత్తగారు, ఇవి మొత్తం కూడా అత్తయ్య గారు రణపాల అని చెప్పాను కదా నేను, అవి ఇలా చిన్న చిన్న డబ్బాలలోనైతే పెట్టారు. ఇవి మనము కుండీలోనే ఉండి ఆకుల నుంచి రాలిపోయి కింద పడ్డ మొక్కలు అన్నమాట, రణపాల. ఇది ఇంక ఇలా అయిపోయింది. ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ మనకి గుత్తులుగా మొగ్గలు వచ్చేస్తాయి. చెట్టు చూడండి, ఇది పసుపు అండి. ఇది మనం పసుపు చెట్టు అన్నమాట, కస్తూరి పసుపు. ఇక్కడ కూడా తమలపాకు ఉంది. చూడండి లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ క్రోటన్సే అన్నమాట. ఇది మందారము, రెక్క మందారం రెడ్. ఇది చైనా డాలర్ అండి, చైనా డాలర్ అంటారు ఈ చెట్టుని. అంటే మనకి ఇక్కడ మనీ ప్లాంట్ ఎలానో వీళ్ళకి ఈ డాలర్ అలా అన్నమాట. చైనా వాళ్ళకి ఇది మనీ ప్లాంట్తో సమానం అన్నమాట. ఇది ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళకి చాలామందికి ఈ మొక్క అయితే బాగా నచ్చింది. ఇది నీళ్ళల్లో వేశాను, ఇది వచ్చేసేమో మట్టిలో వేశాను. ఇది మట్టిలో ఉంది, ఇది నీళ్ళల్లో ఉంది. చాలామంది తీసుకెళ్ళారండి ఈ చెట్టు. అందరి ఇళ్ళల్లో ఉంది చాలా వరకు ఆల్మోస్ట్. ఇది పింక్ కలర్ అంటే లైట్ గోధుమ వర్ణంలో ఉండే మందారం అన్నమాట. ఇది క్రోటన్. ఇది ఇప్పుడు ముందు చూపించాను కదా అవి అన్నమాట. అది ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు కాదండి, ఇది క్రోటన్ అన్నమాట.
ఇవి మా మొక్కలండి, మా చుట్టూ ఉండే ప్లేసు మొక్కలు అన్నమాట. అన్నీ చూపించాననే అనుకుంటున్నాను. ఇంకా మనకి నేతి బీరకాయలు కూడా కట్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తాను. అంటే సీడ్స్ మొక్కలు కాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకునే, అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.